నా అవ్వ మతి సిమితం లేదు. పోలీస్ వాళ్ళు నాకు కాల్ చేశారు. అమ్మ ఇట్లా ఉంది పరిస్థితి, ఆమె ఇక్కడ మన బేకరీ ముందర కూర్చొనింది, ఆమె పరిస్థితి ఏమి చెప్తా అనలేదు, ఒకసారి మీరు రాండి అట్లా అని అన్నారు. సరేలే అని అప్పుడు నేను అందుబాటులో లేను. మళ్ళీ మా తమ్మునికి ఫోన్ చేసి పోయిరా పప్ప అట్లా అంటే మా తమ్ముడు ఓడిసికి ఆటో తీసుకొని చూడగానే బాధేసింది. మన ఆశ్రమంలోనే ఉండింది 1 సంవత్సరము. అప్పుడు వాళ్ళ బిడ్డ వచ్చి పిలుచుకొని వెళ్ళిపోయింది, బాగుండింది అని. ఇప్పుడు ఆమెకి మతి సిమితం లేదు, తిరుగుతా ఉన్నింది. మనం ఓడిసి నుండి పిలుచుకొచ్చాను కదా, ఆమె కోసము సిరి మేడం గారు, డాక్టర్ సిరి మేడం గారు ఫోన్ చేసి అమౌంట్ పంపించింది. అవకి బట్టలు ఏమైనా కావాల్సినట్టు తీసిమ్మని. అలాగే నిన్న వెళ్ళి తీసుకొచ్చాను నైటీలు, టవ్వాలు, ఆ నైటీలకి పెట్టి కోర్స్, జగ్గు, వాటర్ బాటిల్ తీసుకొచ్చాను. అట్లే అంటే ట్రంక్ మన మురుగురు దొరకదు, ట్రంక్ ఓడిస్కి వెళ్ళి తీసుకురావాలా. ఎవరైనా పిల్లలు పోతే పంపిద్దాంలే అనుకున్నా. ఇంకో ట్రంక్ కూడా